14 ఏళ్ళు గెలిపించుకున్నారు కదా అప్పుడు దాని గురించి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? 14 ఏళ్ళు ఒక్క పథకం నేను ఇది చేశాను జనాల్లో దమ్మున్నాక చెప్పమను. ఆ దమ్ము లేదు చంద్రబాబు నాయుడుకి. రాజశేఖర రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ఈ పిల్లని అడిగినా చెప్తాడు మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఈ పథకం వచ్చింది. అట్లాంటి దమ్మున్న పథకం చంద్రబాబు నాయుడు ఒకటన్నా చేసాడు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళని చెప్పమను. ఎవరికైనా ఒకళ్ళు ఎంతమంది జనం ఉన్నారు, ఎవరికన్నా రుణమాఫీ అయింది అడగమను. పసుపు కుంకుమ ఎప్పుడు వేసాడు? లాస్ట్లో అదొక ఎలక్షన్ స్టంట్ గా దాన్ని ఇచ్చేసాడు కానీ జనాలు దాన్ని తిప్పుకొట్టారు. అది గెలిపించుకుంటారు జగన్ నెంబర్ 1 గా చంద్రబాబు పక్క 175 వైనాట్ 175 175 నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం అంటున్నారు కదా. ఏది చేసినా సరే జనం జగన్ పక్కనే ఉన్నారు. జై జగన్. పవన్ ఆడొక వేస్ట్ పార్టీ. ఆ చంద్రబాబు పల్లకి మోయటానికే అతను ఉన్నాడు తప్పే అతనికి క్యాడర్ ఉంది. అసలుకి 170 స్థానాలు వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారా? వాళ్ళు సెకండ్ స్థాయి కేటగిరీ ఉందా? నెంబర్ 1 స్థాయి ఎందుకు ఇస్తాం? ఆయన నమ్మేవా? ఆయన 600 హామీలు చేశాడు. 600 హామీలు ఆయన 100 హామీలు కూడా చేయలే గట్టిగా. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అవినీతికి పాల్పడారంటారా? చంద్రబాబు నిజంగానే అవినీతికి పాల్పడ్డారంటారా? అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి నిజంగానే చేశాడు. ఏ నమ్మకం తెస్తున్నారు? ఏ నమ్మకం అంటే ఆయన ఇప్పుడు ఇదే బడ్జెట్ అదే 2014లో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేసిండు? అదే బడ్జెట్ లో చంద్రబాబు చేయలేడు, జగన్ చేశాడు. మరి జగన్ మగోడేగా. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అంటున్నాడు కదా. మళ్ళీ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు, దోచేస్తున్నాడు రాష్ట్రాన్ని చెప్పి చంద్రబాబు. మరి అప్పు ఏం చేశాడు? చంద్రబాబు గవర్నమెంట్ లో కంటే ఎక్కువ చేశాడా? చంద్రబాబు గవర్నమెంట్ లో కంటే ఎక్కువ చేశాడా? చూపిమనండి. ఎక్కువ ఇచ్చానంటున్నాడు కదా మళ్ళీ. ఎవరు? చంద్రబాబు. ఎక్కడ ఏ పథకం ఇచ్చాడు? ప్రజలకి చెప్పమనండి. పసుపు కుంకుమ ఇచ్చాడు. చంద్రబాబు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పసుపు కుంకుమ అనే ఒక్క పథకం ఇచ్చాడు. అదే ఆయన ఫైనల్. అదొకటే. అది కూడా అందరికి అందలా. అందిన వాళ్ళకు ఒకరికి ఇద్దరికి అందింది అదేగా. కానీ అదే చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ చేయలే. ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతుంది. ఎందుకు ఇస్తాం? ఆయన నమ్మేవా? ఆయన 600 హామీలు చేశాడు. 600 హామీలు ఆయన 100 హామీలు కూడా చేయలే గట్టిగా. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని 9 హామీలే ఇచ్చాడు. కానీ 9 హామీలు కాకుండా 130 హామీలు పైన అయిపోయినాయి. ఇష్టం లేకుండానే 14 ఏళ్ళు గెలిపించుకున్నారు అన్న చంద్రబాబు గారిని. అర్థం కాదు. ఇష్టం లేకుండానే 14 ఏళ్ళు పాలిచ్చారు ఆయన. ఇష్టం లేకుండా అంటే దొంగ పరిపాలన చేశాడు, దొంగ హామీలు ఇచ్చాడు. దాని వల్ల జనాలు మాయపడ్డారు, గుడ్డి నమ్మేశారు. దాని వల్ల అయిపోయింది. ఇప్పుడు జనాలందరూ తెలుసుకున్నారు. చంద్రబాబు గారు కంటి ఆపరేషన్ మీద బయటకు వచ్చారు. అలాగే ఈ రోజు గుండెపోటు అంటున్నారు, మన కంటి ఆపరేషన్ అన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మొన్న కంటి ఆపరేషన్ అన్నారు, ఈ రోజు గుండె ఆపరేషన్ అన్నారు. మొన్న చెప్తారు కదా రిజల్ట్ అనేది ఒకసారి చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే రోగాలు అనేది ఒకసారి చెప్తారుగా, 2 సార్లు చెప్పరుగా. కంటి ఆపరేషన్ అనేది మొన్న చెప్పారు. గుండె ఆపరేషన్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిందా? రోగాలన్నీ పెరుగుతున్నాయి రోజుకి లేదుగా. అది మరి చంద్రబాబు గారు కూడా జైల్లోనే అన్ని వసతులు కల్పించారు కదా. మళ్ళీ బయటకు వచ్చాక గుండెపోటు విషయం ఎందుకు వచ్చిందంటారు? అది రాజకీయం వల్ల. రాజకీయం దగ్గర పడింది కదా. ఎలక్షన్ ఎంతో లేదు, 2 నెలలు 3 నెలలు, మా అయితే 5 నెలల్లో జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ స్టంట్ అది. ఆ రాజకీయం వల్ల బయట ఉంటే రాజకీయం చేసుకోవచ్చు. వాళ్ళ సన్న ఉండే కదా పప్పు లోకేష్, అతనికి సలహాలు ఇవ్వచ్చు కదా. అది దానికోసం. చంద్రబాబు గారి ఆరోగ్యం గురించి ఏమంటారు? చంద్రబాబు ఆరోగ్యం చాలా బాగుంది. కాకపోతే మేము జగన్ కాదా ఇచ్చింది? జగన్ కాదా బెయిలిచ్చింది? ఎవరు ఇచ్చారు? జగన్ కాదా బెయిలిచ్చింది? బెయిలిస్తేనే వచ్చింది. లేదు, నిజం గెలిచింది. బెయిలిచ్చింది జగన్. బెయిల్ ఇచ్చి జగన్ ఆయన ఆరోగ్యం బాగలేదు, పెద్ద మనిషి కాబట్టి బెయిల్ ఇవ్వండి, వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మళ్ళీ జైలుకి రమ్మన్నాడు. కానీ చూపించుకొని రమ్మన్నాడు. అది కూడా అవసరమైతే మన ఆరోగ్యశ్రీలో చేసుకోమనండి, ఫ్రీగా చేయించుకోమనండి. డబ్బులు ఆయన దగ్గర లేకపోతే ఆరోగ్యశ్రీలో చేయించుకోమనండి. మా జగనన్న పరిపాలనలో చేయించుకోమనండి. చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఎప్పుడు అయిపోయాడండి, ఎప్పుడు అయిపోయాడు. ఎన్ని చేయాలంటే
ఈ ఎవరో చేయలేడండి, దేవుడి వల్ల అయింది. చంద్రబాబు అరే బెయిల్ మీద బయటకు వచ్చారు కంటి సమస్య మీద 28వ తారీఖున అన్నా 28న సాయంత్రం 5 గంటలకల్లా లోపలికి వెళ్ళకపోతే గుండె సమస్య ఉందని చెప్పి బెయిల్ అడిగాడు 3 నెలలు. తోతారు మళ్ళీ. జై 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 జగన్ గెలిపిండి కాదన్నా 175 మాకే. మీరు 175 అంటే మేము నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం ప్రతిపక్షం. కనపడుతుంది కన్నా, కనపడుతుందిగా. డాన్స్ చేయమను, పువ్వులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ కలుపుకొని డాన్స్ చేయమను. డైలాగులు వద్దు, సినిమా చూపి. డైలాగులు వద్దు, చూపి సినిమాను చూపి. మగోళ్ళ చూపి సినిమా, నేను చూపిస్తారా అని చేస్తున్నాడు జగన్. నువ్వు చూపి సినిమా అంటూ నేను 4,000 తప్పించని చెప్పు, ఏర్పడతానని చెప్పు. గురించి ఏమంటావు అన్న? చేసిన దాంట్లో కూడా చంద్రబాబు కూడా అసలు ఏం చేయలేదండి. అసలు చంద్రబాబు గారు నేను గతంలో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చాను అని అంటున్నారు కదా. లేదు, ఆయన ఉన్న పరిపాలనలో కూడా ఈయన ఇచ్చినవి కూడా చాలా ఎక్కువే, కానీ ఆయన ఇచ్చినవి ఏమీ లేవండి. ఏమీ లేవు, ఆయన ఇచ్చినవి అయితే అసలు ఏమీ లేవు. జగన్ వచ్చిన తర్వాత అండి చాలా వరకు బాగుపడ్డారు. పేదలు కూడా అసలు మేము వాళ్ళు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి ఏమీ లేదు. అందరూ ఒకే రీతిగా నడుస్తున్నారు. అందుకని ఎప్పటికే కాదు అప్పటికే కాదు ఎప్పుడు కూడా జగన్ అనే రావాలని కోరుకుంటున్నాం మేము. నలుగురు దగ్గర ఉన్న మాటే నమ్మ చంద్రబాబు నాయుడు. నలుగురు దగ్గర ఉన్న మాటే మాట్లాడతాడు. పక్కకి వెళ్తే మళ్ళీ మొత్తం అంతే. చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం అంతే గవర్నమెంట్ కూడా అప్పులు అయిపోయింది. మాకైతే ఏమి చేయొద్దు, అసలు ఏమి కూడా రావు. జగన్ అన్న వస్తేనే మాకు అన్నీ వస్తాయి. చంద్రబాబు గారి మీద చంద్రబాబు టైంలో ఎవరికి ఇచ్చాడు చెప్పమని సీఎం ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ వర్గాన్ని చూసుకున్నాడన్నా. మేము జగనన్న కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్నాడు. అందుకే లేదా అవన్నీ ఉత్తి మాట్లాడినా ఏడలేను, నేను ఏడలేను. నువ్వు దూకుతా గోడ దూకుతావు, నేను దూకలేను. ఏం చెప్తా నేనేం చెప్తా? ఏడలేను ఏం చెప్తాడు? 100 చెప్తాడు. అవునా కదా? మొన్న మా ఊరేనన్నా 2,000 కోట్లు ఉండవు, 15 కోట్లు వచ్చింది డబ్బు. ఎక్కడిది? అప్పుడు అదే అప్పు అయింది, ఇప్పుడు అదే అప్పు ఇంకా తక్కువ అయింది. ఎవరికి ఇచ్చాడు? ఎవరు తిన్నాడు చెప్పమను? ఎవరికి ఇచ్చాడు? ఎవరు తిన్నాడు చెప్పమను? రమ్మని ఎవరైనా సరే మాట్లాడేవాడు మగవాడు ఎవరైనా సరే 100 మందికి నేను సమాధానం చెప్తా. రమ్మని ఎవరో చెప్పు. రైతు భరోసా కాడ నుంచి ప్రతి ఇది కాడ చెప్పు. ఎవరికి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఎక్కడ ఇచ్చాడు? డాక్రా ఉంది డాక్రా పుల్లు రుణమాఫీ అన్నాడు. 10,000 వేసాడు, సంక్రాంతికి ఇచ్చాడు. అవునా కదా? 10,000 వేసాడు, సంక్రాంతికి ఇచ్చాడు. అవునా? ఎవరికి ఇచ్చాడు చెప్పు? ఎలక్షన్ ముందు మళ్ళీ వచ్చాడు, ఈసారి మొత్తం రుణమాఫీ అన్నాడు. ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పమను? జగన్ ఇన్ని పథకాలు పెడితే అప్పులు అవుతుందంటాడు, చంద్రబాబు పెడితే అప్పులు కాదంటారు. చంద్రబాబు వాళ్ళు చెప్పేదంటే తెలుసా? వాళ్ళు పంచితేనేమో వాళ్ళ ఇంట్లో అయ్యి, జగన్ పంచితేనేమో దెంకొచ్చాడు. ఆడు చెప్పే మాటలు ఇవి ఆడు దెంకిరారు. మరి ఆడికి ఎకరం భూ వాడికి ఇవాళ 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమని? చేయమంటే జైలుకి వెళ్ళాడంటే నన్ను నిన్ను తీసుకెళ్ళడా? మాకు అవినీతి చేయాల్సిన అవసరం ఏముంది? హెరిటేజ్ లో 2% అసలు ఎవరా కాదు, అసలు వాళ్ళ భార్య చెప్పింది హెరిటేజ్ కంపెనీ నాకు 400 కోట్లు వస్తాయి, నేను ఎందుకు దోసుకోవాలండి ఆమె చెప్పిందిగా. ఎక్కడిది 400 కోట్లు? నువ్వు ఏం చేసావు? 10 ఇచ్చావు చెప్పు. నీకేమైనా పొలం ఉంది అనమాలా చెప్పు. ఏముంది నీకు? ఎక్కడ తెచ్చి సంపాదించావు 400 కోట్లు? ఎక్కడ తెచ్చావు 400 కోట్లు చెప్పన్నా? ఇదిగా ప్రతి వాళ్ళు ఇక ఎగరలేనోడు ఎన్నో చెప్తాడు. మనకు అవసరం అన్నా? మళ్ళీ పక్కా గ్యారంటీ జగన్. ఇల్లు లేనోళ్ళు ఎంతమంది ఉండదు తెలుసా? ఎవరైనా చనిపోయారు అనుకో, అద్దీంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఎన్ని బాధలు పడ్డారు చెప్పు? ఎన్ని బాధలు పడ్డారు? ఇళ్ళ పట్టాల మీద కూడా స్థలాల మీద కూడా చంద్రబాబు అన్నాడు కదా, ఇవి సమాధులు పుట్టుకోవాలి తప్ప ఎందుకు పనికి రావంటున్నాడు. ఏమంటే ఇగో నేనేం చెప్తున్నా, ఏడవలేని ఎన్నో అంటారు. సెంటున్నర ఇచ్చాడు మా ఊళ్ళో. చంద్రబాబు సెంటున్నర బారు పడుకుంటాడా చెప్పు? ఎంత ఉన్నాడు? ఆయన ఎంత ఉన్నాడు? ఆయన ఎంత? సారీ ఆడన్నందుకు సీఎం గారు అనకూడదు, ప్రతిపక్షం సీఎం ఆడు ఇడు అనకూడదు. సారీ. ఆయన ఎంత ఉన్నాడు చెప్పమను? ఆయన ఎంత ఉన్నాడు చెప్పమను? ఎన్ని అడుగులు ఉంటాడు? ఎంత ఉంటాడు చెప్పమను? మళ్ళీ గ్యారంటీ జగనే వస్తాడన్నా, అందులో డౌట్ లేదు. చంద్రబాబు వల్ల వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన వాళ్ళకే చేశారు. పోలవరం ఉందన్న ఎక్కడ దాకొద్దు?